వెంకటేశ్వర స్వామికి వడ్డీ కాసులు వాడని పేరు ఎలా వచ్చిందండి? వడ్డీ కాసులవాడు. తను ఇక్కడికి వచ్చేటప్పుడు లక్ష్మీదేవి వివాహం చేసుకోబోతున్నాడు. వెంకటేశ్వర స్వామి వివాహం చేసుకోబోతున్నాడు. వివాహం చేసుకోవడానికి ఖర్చుకు నిమిత్తమై కుబేరుడి దగ్గర అప్పు చేస్తాడనమాట. అప్పు చేస్తే ఎందుకని అప్పు చేయాల్సిన, అటు ఆయనకి అప్పు చేయాల్సిన పని ఏమిటి అంటే తనతో పాటు లక్ష్మీదేవిని తీసుకురాలేదు. లక్ష్మీదేవిని అక్కడే వదిలిపెడతాడు. వైకుంఠం నుంచి లక్ష్మీదేవిని తీసుకురాల, లక్ష్మీదేవిని అక్కడే అట్టు పెట్టేశాడు. అందుకని చెప్పి మరి లక్ష్మీదేవి అక్కడే ఉంది కదా, ఇప్పుడు నేను మీ దగ్గరికి రావాలి, మీరు ఏదో క్యాబ్ పంపించాను అని బాగానే ఉంది, లేదంటే కనుక క్యాబ్ వాడిని ఏమంటే నేను ఇంట్లో మర్చిపోయి వచ్చానండి డబ్బులు, నా హ్యాండ్ బ్యాగు, లేకపోతే కనుక నా దగ్గర పోనీ గూగుల్ పేనో చేద్దామంటే కూడా ఫోన్ కూడా మర్చిపోయినానండి అని అన్నాను అనుకోండి, ఏం చేస్తాడు అతను అంటే అయితే కనుక నా దగ్గర అప్పు తీసుకోండి, తెలిసిన వాడైతే, తెలియని వాడైతే కారు దొడవమంటాడేమో తెలియదు, కానీ తెలిసిన వాడైతే ఏం చేస్తారు, కాస్త నేను అప్పిస్తాను కానీ మరి దానికి ఏదో కాస్త కలిపి ఇవ్వండి అంటారు. మానవ మాత్రం మనమే. ఆయన వచ్చేటప్పుడు లక్ష్మీదేవిని తీసుకురావాలి. ఆయనకి వివాహానికి ఖర్చు అవుతుంది. ఖర్చు అవుతున్నప్పుడు ఎవరు ధనాన్ని ఇచ్చాడంటే కుబేరుడు ఇచ్చాడు. కుబేరుడు ఇవ్వటం వల్ల మరి వడ్డీ కట్టాలి. కుబేరుడు అయినా నాకు వివాహానికి డబ్బులు కావాలి ఇవ్వమని అంటాడు. మరి ఒట్టిగా తీసుకోకూడదని చెప్పి ఈయన కొంచెం, నీకు ఇప్పుడు రూపాయి ఉందనుకోండి, రూపాయి పావలా కలిపి, అందుకని ఆయన వడ్డీ కాసులు వాడు అంటల్లో కూడా కారణం అదైతే. ఇంకోటి కలియుగంలో కూడా మనం కూడా ఏదైనా సరే మొక్కుకొని ఒకవేళ ఆలస్యం అయిపోతే, ఇప్పుడు 11 రూపాయలు వేస్తాను అనుకున్నాను నేను, ఈ సంవత్సరం వెళ్దాం అనుకున్నా, వెళ్ళలేదు, కానీ దానికి ఎంతో కొంత జత చేయమని చెప్తారు. కనీసం ఒక పావలానో రూపాయో 2 రూపాయలు 5 రూపాయలు ఎంతో కొంత, ఉదాహరణకు చెప్తున్నా, ఎంతో కొంత దానికి కొంత వడ్డీ అనేటటువంటిది స్వామికి పెట్టి మీరు ఇవ్వండి అని చెప్పడంలో ఉన్న ఇది అంటే అక్కడి నుంచి కూడా ఉంది, అక్కడ ఆ యుగం నుంచి కూడా ఉంది. కలో వెంకటేశ్వర అంటారు. ఇంకని కలియుగంలో కలో చండీ వినాయక అని ఏ విధంగా అంటారో కలో వెంకటేశ్వర. వెంకటేశ్వర అంటే ఏమిటి ఆయన, మాకున్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోగొట్టేటటువంటి వాడివి నువ్వే. అందుకని ఆయనకి ఇచ్చేటటువంటి దాంట్లో మనం ఇది. ఆయనకి వడ్డీ కాసులు వాడు అంటంలో ఏంటంటే ఆయన వివాహానికి అయినటువంటి సొమ్ము ఏదైతే ఉందో అదంతా కూడా కుబేరుడు ఇచ్చాడు కదా. ఆ కుబేరుడు ఇవ్వటం వల్ల ఆ కుబేరుడికి వడ్డీ కడుతూ వచ్చాడు, వడ్డీ కడుతూనే ఉన్నాడు, కలియుగం వరకు కడతాడు, కలియుగాంతం వరకు కూడా కడుతూనే ఉంటాడు. అందుకని మరి ఆయన కట్టేటటువంటి వడ్డీలో కొద్దిగా మనం కూడా ఇస్తే బాగుంటుంది కదా.